హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ కిట్. ప్రీవియస్గా ఎక్సర్సైజ్ 11.3లో క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు వేరే టాపిక్ వచ్చేసాం. వేరే టాపిక్ అంటే ఫార్ములాస్ ఉన్నాయి. ఐ మీన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది చెప్పేసి ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పైన వదిలేస్తున్నాను కార్డ్స్లో, చూసుకోండి. ఇంపార్టెంట్ ఈ టాపిక్ అంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తం వాటి మీదే నడుస్తుంది. వేరే ఏమి కొత్తగా ఉండవు అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. రైట్, ఎగ్జాంపుల్ 13 చూడండి ఒకసారి. షో దట్ కాట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీక్ టీటా ఇంటూ కోసిక్ టీటా. ఏమంటున్నాడు? కాట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీక్ టీటా ఇంటూ కోసిక్ టీటా అని చూపించమంటున్నాడు. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఇదేంటి ఎల్హెచ్ఎస్. సో ఫస్ట్ కాట్ టీటా ఉంది. కాట్ టీటా అంటే ఏంది? మనకి నేర్చుకున్నాం స్టార్టింగ్లో. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan theta or cos theta by sin theta, రైట్. 1/tan theta కానీ లేకపోతే cos theta by sin theta కానీ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసే ఇది. సో ఇది తీసుకుందాం, ఇంకా బాగుంటుంది. cot theta అంటే ఏంది? cos theta by sin theta ప్లస్ tan theta అంటే ఏంది? రివర్స్. సో sin theta by cos theta ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఏమవుతుంది? కామన్గా ఉన్న అదే డిఫరెంట్గా ఉన్నది మల్టిప్లికేషన్ అవుతుంది. sin theta ఇంటూ cos theta, రైట్. ఇప్పుడు మీరు ఇలా ఉండి కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇక్కడ sin theta ఉంది, ఇక్కడ sin theta ఉంది. సో sin theta మూసేయండి. మిగిలింది ఏంది? cos theta ఆ రెండింటి మల్టిప్లై చేయండి. cos theta ఇంటూ cos theta cos స్క్వేర్ టీటా. మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ వస్తుంది, ఎడిషన్ చేస్తే 2 వస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మళ్ళీ వేస్తాను. cos theta ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ టీటా. cos theta ప్లస్ cos theta ఈజ్ ఈక్వల్ టు 2 cos theta. ఇది డిఫరెన్స్ మల్టిప్లికేషన్కి ఎడిషన్కి. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఇది కూడా. ఇక్కడ sin theta ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏముంది? sin theta ఒకటే ఉంది. సో sin theta మూసేయండి. మిగిలింది ఇక్కడ cos theta ఉంది, ఇక్కడ cos theta రెండింటి మల్టిప్లై చేసాను. సో cos స్క్వేర్ టీటా, రైట్. ప్లస్ ఇక్కడ cos theta ఉంది, ఇక్కడ cos theta. సో cos theta మూసేసి sin theta ఇంటూ sin theta sin స్క్వేర్ టీటా, రైట్. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఒక ఫార్ములా ఉంది, ఇది ఒక ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ? sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని మీద 2 ఫార్ములాస్ వస్తాయి. సో 1 అనమాట. సో a ప్లస్ బి అన్నా b ప్లస్ అయినా ఒకటే, 1 + 2 అన్నా 2 + 1 అన్నా ఒకటే. సో 1 sin స్క్వేర్ టీటా ప్లస్ cos థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కింద మిగిలింది sin టీటా cos థీటా. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ sec టీటా cosec టీటా ఉంది, మనకు వచ్చింది ఎలా ఉంది, ఎలా చేస్తాము డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇది మల్టిప్లికేషన్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? 1/sin theta ఇంటూ 1/cos theta రాసుకోవచ్చా? రెండింటి మల్టిప్లికేషన్ అదే వస్తుందిగా, రాసుకోవచ్చు. సో 1/sin theta అంటే ఏంది? cosec theta. 1/sin theta అంటే cosec theta ఇంటూ 1/cos theta అంటే sec theta. అది. సో cosec theta అంటే sec theta, cosec theta అంటే sec theta. 3 × 2 అన్నా 2 × 3 అన్నా ఆన్సర్ వచ్చేది ఒకటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14 కూడా చేసేద్దాం. సింపుల్గానే ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి ఏమన్నాడు? షో దట్ tan స్క్వేర్ టీటా ప్లస్ tan పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు sec పవర్ 4 టీటా మైనస్ sec స్క్వేర్ టీటా. ఇందులో 2-3 ఫార్ములాస్ ఇంక్లూడ్ అవుతాయి. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్నే తీసుకుందాం. దీన్నే తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ ఏముంది? tan స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా. ఈ tan పవర్ 4 టీటా అనేది ఏం చేస్తే వస్తుంది? tan స్క్వేర్ టీటా ఇంటూ tan స్క్వేర్ టీటా చేస్తే tan పవర్ 4 టీటా వస్తుంది. సో ఇక్కడ 2 tan స్క్వేర్ టీటాలు ఉన్నాయి, ఇక్కడ 1 tan స్క్వేర్ టీటా ఉంది. సో కామన్ తీయవచ్చా మనం? చూడండి, tan స్క్వేర్ టీటా కామన్ తీస్తే ఆల్రెడీ ఒకటి బయటకు వచ్చింది. సో 1 ప్లస్ tan స్క్వేర్ టీటా
అంతేనా? మల్టిప్లై చేయ కావాలంటే tan square theta అంటే 1 tan square theta, tan square theta ఇంటూ tan square theta tan power 4 theta వస్తుందా? గుడ్. ఇప్పుడు మనకి ఏ రూపంలోకి రావాలి? మనకి సీక్లోకి రావాలి. సీక్లోకి రావాలంటే ఈ ట్యాన్స్ పోవాలి, అంతేనా? సీక్లోకి రావాలంటే ఈ ట్యాన్స్ పోవాలి. ట్యాన్స్ పోవాలంటే మనకు ఫార్ములా చూడు, ట్యాన్ ఉంది నీకు ఫస్ట్ చెప్పాను. సైన్ వస్తే సైకో, ట్యాన్ వస్తే సీటా. సీటా అంటే ఏంది? 6 square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటి. ఏ 6 square theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan square theta. ఇది రెండోది. సి tan square theta ఈజ్ ఈక్వల్ టు square theta మైనస్ 1. ఇది మూడోది. అది మనకి సీక్లోకి రావాలి. సో ట్యాన్ స్క్వేర్ని తీసేయాలి. సో ఫస్ట్ ట్యాన్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి? 6 square theta మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయి. స్క్వేర్ theta మైనస్ 1. నెక్స్ట్ 1 ప్లస్ tan square theta అంటే ఏమొచ్చింది? 6 square theta. గుడ్. 6 square theta. ఇప్పుడు మల్టిప్లై చేసుకోవాలండి వీటిని. ఏమవుతుంది అప్పుడు? 6 square theta ఇంటూ 6 square theta 6 power 4 theta మైనస్ 1 ఇంటూ 6 square theta మైనస్ 6 square theta వచ్చేసిందా? చూపించేసాం. సింపుల్గానే ఉంది, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15 ఉంది. ఇది ఎగ్జాంపుల్ 15 చాలా ఇంపార్టెంట్. అదే టైప్ క్వశ్చన్ మనకి ఎక్సర్సైజ్లో కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.